శుభోదయం అందరికీ. ఇవాళ కరివేపాకు పొడి, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దొడ్లో కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు గుమ్మగుమ్మలాడిపోతాను. ఇవాళ కరివేపాకు పొడి. కడాయి అంతా వేడెక్కిపోయింది. నూనె లేకుండా అన్నీ రోస్ట్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు అన్నీ వేసి సన్నపు సెగన రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిపోయిందండి. గుమ్మ వాసన వచ్చేస్తుంది. చల్లారి పెట్టేయాలి. ఇప్పుడు కరివేపాకు లేతాకులు కదా, కొంచెం కారాలతో వేసినానే మంచిది, బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇది కూడా రోస్ట్ చేసేసేయాలి బాగా. కరివేపాకు కూడా బాగా రోస్ట్ అయిపోయింది. సరే, ఈ విధంగా రోస్ట్ అయిపోవాలి. అంతా చల్లారిపోయింది. మిక్సీలో వేసి కొంచెం తగినంత ఉప్పు వేసి, మరీ ఎక్కువ వేయద్దు. పొడి చేసుకున్నాక మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. కొంచెం మొరుమొరుగా వేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కరివేపాకు వేసేసి 3 నిమిషాలు మిక్సీ పట్టాలి. చూసారా, పొడి అంతా చాలా బాగా, చూడ్డానికి చాలా రుచిగా ఉంది. వావ్! వేడి వేడి అన్నంలోకి పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి, లేదంటే ఘీ. కరివేపాకు పొడి, ధనియాలు, జీలకర్ర మంచిగా పడతాయి కదండి. ఆరోగ్యానికి కూడా కరివేపాకు చాలా మంచిది. వావ్! గుమ్మగుమ్మలాడే కరివేపాకు పొడి చల్లారిపోయాక బాటిల్లోకి తీసేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే కరివేపాకు పొడి బాటిల్లో పెట్టుకుంటే కొన్ని ఎన్నాళ్ళైనా రుచిగా ఉంటుందండి. ప్లాస్టిక్ ఒంటికి మంచిది కాదు. గ్లాస్ బాటిల్లో పెట్టుకోవాలి, లేకపోతే జాడీలో పెట్టుకుంటే బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా కరివేపాకు పొడి.